హలో నమస్తే గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్గా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే స్టడీ పూర్తయిన తర్వాత అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు జస్ట్ పేరెంట్స్ని కలవాలంటే ఊకే వాయిదాలు వేసుకుంటూ చాలా ఏళ్ళ వరకు అటే ఉంటారనమాట. ఏమైనా ఫోన్లు స్కైప్లలో వాట్సాప్లలో అలా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు తప్ప రావడానికి అటు డబ్బులు ఖర్చు అవుతానేనో టైం లేదనో అలా వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. కానీ ఏ తల్లిదండ్రులకైనా పిల్లల్ని చూడాలని వాళ్ళతో సరదాగా కొద్ది రోజులు గడపాలని చెప్పేసి అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు దయచేసి అక్కడే ఉండకండి, ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారనమాట. అప్పుడప్పుడు వాళ్ళు కాలం చేసినా కూడా టైంకి అందలేని పరిస్థితిలో కూడా వాళ్ళ చివరి చూపు కూడా నోచుకొని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక కొందరు పేరెంట్స్ కూడా చెప్పక్కర్లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ దగ్గరి వాళ్ళను కూడా చూడలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నదన్నమాట. కాబట్టి మీరు 1 ఇయర్కి ఒకసారైనా మీరు ఇండియా వచ్చి పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ అందరినీ కలుసుకొని బంధువులను ఫ్రెండ్స్ను అందరినీ కలుసుకొని అలా సరదాగా ఓ నెల రోజులు అలా లీవ్ పెట్టేసి ఉండాలి. ఉంటే మాత్రం ఆ మెమోరీస్ మళ్ళీ 1 ఇయర్ వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని శతమానం భవతి మూవీలో కూడా చూపించారనమాట. సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీలో కూడా కళ్ళ కట్టినట్టుగా చాలా అద్భుతంగా చూపించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.